ఆరాధన భాగంలో మనం ఉన్నాము. కొద్దిగా ఆరాధనకు సహకారంగా కొద్దిగా దేవుని మాటలు ధ్యానించుకొని ముందుకు దాటి వెళదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించు. క్రీస్తు మిమ్మును ప్రేమించి. ఎవరు ప్రేమించారు మనల్ని? క్రీస్తు ప్రేమించారు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు సరిపోయిన వాడు. ఆయన మనకు సరిపోతాడు కానీ మనం ఆయనకు సరిపోం. మనం ఆయనకు సరిపోకపోయినా క్రీస్తు మిమ్మును ప్రేమించి. సమాజంలో ఒక వ్యక్తికి మనం సరిపోతేనే ప్రేమిస్తాడు, అవునా కదండి? సమాజంలో లేదా లోకంలో లేదా ఇరుగు పొరుగు వారిలో రక్త సంబంధికులలో ఎవరైనా మనము వారికి సరిపోతేనే లేదా వారికి సరి తూగుతేనే వారు మనల్ని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. కానీ క్రీస్తు ప్రభుల వారు అలా కాదండి. ఆయన మనలను ప్రేమించాడు. ఇంకా కాస్త ముందుకెళితే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయనే మొదట మనల్ని ఏం చేశాడంట? ఏం చేశాడు? ఆయనే మనలను మొదట ప్రేమించాడు. మనం ఆయనను ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? మొదట ఆయనే ప్రేమించాడు, వాస్తవమే. కానీ ఎలా ప్రేమించాడో తెలుసా? మనం ఆయనకు సరిపోము, అయినా ప్రేమించాడు. ఇంకా గమనిస్తే రోమాపత్రికను చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే. ఎలా ప్రేమించాడు? నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా ప్రేమించాడు? పాపులమై ఉండగానే. నీవు నేను ఒకప్పుడు పాపులము, దూరస్తులము, అన్యాయస్తులము, అక్రమస్తులము, దేవుని సన్నిధికి రాదగని వారము. ఆయన బల్ల చుట్టూ సమీపించి ఆయనను ఆరాధించడానికి కూడా యోగ్యత లేని మనలను జ్ఞాపకం చేసుకొని ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా తన ప్రేమను చూపుతున్నాడు. ఎలా తెలుసా? పాపులమై ఉండగానే ప్రేమించాడు. పాపులంటే ఏ భేదమును లేదు. అందరూ అన్నాడా? కొందరన్నాడు? అందరూ. అందులో ఏ భేదము లేదు. బహుశా వయసులో, రంగులో, ఇంకా ఆస్తిపాస్తుల విషయాలలో ఎక్కడైనా భేదం ఉందేమో కానీ పాపము చేసే విషయంలో ఏం లేదండి, భేదము లేదు. చిన్నలు మొదలుకొని, పెద్దలు మొదలుకొని, వృద్ధాపం మొదలుకొని అందరూ ఏం చేశారు? పాపము చేశారు. పాపులమై ఉండగా ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. మరొకటి చూడండి అక్కడే 5వ అధ్యాయం 6వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా. ఒకటి, పాపులమై ఉండగా మనల్ని ప్రేమించాడు. రెండవది, బలహీనులమై ఉండగా ప్రేమించాడు. శరీరానుసారంగా ఒకవేళ మనము ఆరోగ్యంగా ఉండొచ్చేమో, కానీ ఆత్మీయ విషయంలో మనం ఏమై ఉన్నాం? బలహీనులం. పాపులమై ఉండగా ప్రేమించాడు. రెండవది, బలహీనులమై ఉండగా ప్రేమించాడు. అమ్మా,
నీవు నేను ఒకరికి రోత బ్రతుకులో ఉంటే నిన్ను నన్ను ఎవరైనా ప్రేమిస్తారా? ప్రేమించాడు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప నిన్ను నన్ను ప్రేమించడానికి ఎవరు ఇష్టపడరు. ఒకటి పాపులమై ఉండగా ప్రేమించాడు, రెండవది బలహీనులమై ఉండగా ప్రేమించాడు. మూడవ చూడండి, అదే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా శత్రువులమై ఉండగా, మనం ఒకప్పుడు ఎలాంటి వారం? శత్రువులమై ఉండగా ప్రేమించాడు. అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. నీ నా జీవితాలు, నీ నా బ్రతుకులు ఆయన జీవితానికి సరిపోవు. క్రీస్తు ముందర మనం నిలబడితే ఆయనకు సరిపోయిన వారము కాదు, ఆయన మనకు సరిపోతాడేమో కానీ మనం ఆయనకు సరిపోయిన వారము కామండి. సరిపోకపోయినా పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా క్రీస్తు మిమ్మును ప్రేమించాడు. ఏం చేశాడంట? క్రీస్తు మిమ్మును ప్రేమించి ఏం చేశాడు? తర్వాత పరిమళ వాసనగా ఉండుటకు తను తాను ఏం చేసుకున్నాడు? అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. పరిమళ వాసనగా మనల్ని ఆయన ఎందుకు చేశాడు అంటే, కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదివితే, నేను చేసిన పాపము వలన నాలోనేం లేదు, స్వస్థత, నా మూర్ఖత వలన కలిగిన గాయాలు నాలో నా దుర్వాసనను రేపుతున్నాయి అంటాడు కీర్తనకారుడు. ఎందుకు? నిన్ను నన్ను పరిమళ వాసనగా చేయడానికి ఆయన కలువరి శిలువను అప్పగించుకున్నాడంటే, ఒకప్పుడు నీవు నేను దుర్వాసన గలవారమై ఉన్నా వారు. ఏ వాసన అంటే మనకి? ఏ వాసన? దుర్వాసన. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దుర్వాసన? ఈ దుర్వాసన ఎక్కడి నుంచి వచ్చింది చెప్తారా? నా మూర్ఖత వలన కలిగిన గాయాలు నాలోనే ఏం రేపుతున్నాయి? దుర్వాసనను రేపుతున్నాయి. కీర్తనకారుడైన దుర్వాసన అక్కడే ప్రారంభమైందా? ఎక్కడో ఏదో తోటలో ప్రారంభమైనది. ఏంటిది? దుర్వాసన. ఆ దుర్వాసనను పోగడానికి కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వచ్చారు? లోకానికి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడంట. ఎవరికి అప్పగించుకున్నాడు? దేవునికి అప్పగించుకున్నాడు. మన కొరకు ఆయన దేవునికి బలిగాను అర్పణముగాను అప్పగించు. లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే చూడొకసారి, లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 25వ వచనాన్ని గమనించండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 25వ వచనం. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వానిని వారడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అపోస్తులైన పౌలు గారేమో క్రీస్తు ప్రభుల గారి గురించి మాట్లాడుతూ, లేదా క్రీస్తుగా చెప్తున్నట్టుగా ఏమంటున్నాడు తెలుసా? ఆ క్రీస్తు ప్రభుల వారు దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అని ఉంటుంది అక్కడ. ఏమన్నదమ్మా? చదువుకున్న వాళ్ళు కాస్త పదాలు బాగా జాగ్రత్తగా గమనించండి. ఏమన్నది? క్రీస్తు మన కొరకు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను దేవునికి అప్పగించుకున్నాడంట. ఏం చేశాడంట? అప్పగించుకున్నాడు. లూకాసు వార్తలనేమో పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకొస్తే, మాకు యేసుక్రీస్తు ప్రభుల వారు వద్దు, ఎవరు కావాలన్నారు? బరబ్బ కావాలి. బందిపోటు దొంగ అయిన వ్యక్తిని కోరుకున్న సమాజం ఆ సమాజం. ఆ సమయంలో వారి కేకలే ఏమయ్యాయంట? వారి కేకలే గెలిచాయంట. ఆ సమయంలో పిలాతు గారు వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించారు. ఎఫెసీ పత్రికలనేమో క్రీస్తు ప్రభుల వారు అప్పగించుకొనెను. కానీ లూకాసు వార్తలో పిలాతు గారు ఏం చేశాడు? అక్కడ పిలాతు ఉంటే ఏమీ లేకపోతే ఏమి, లేఖనాలు ఏం కావాలి? నెరవేరాలి. అక్కడ పిలాతు వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించకపోయినా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావాలి, సర్వ మానవాళి చేసిన పాపముల కొరకు ఎక్కడ అప్పగించుకోవాలి? సిలువలో అప్పగించుకోవాలి. అది వాస్తవమైన విషయం.
ఏమేమి అప్పగించుకున్నాడో తెలుసా ఆయన? మీరు చెప్తారా? ఆయన ఏమేమి అప్పగించుకున్నాడో తెలుసా? నీవు నేను పరిమళ వాసనగా ఉండాలని. ఏ వాసన పోగొట్టాడు ఆయన? ఏ వాసన పోగొట్టాడు? దుర్వాసన పోగొట్టాడు. ఆ దుర్వాసనను పోగొట్టి పరిమళ వాసనగా నిన్ను నన్ను చేయుటకు ఆయన బల్ల చుట్టూ చేరి సమీపించి బహు బలహీనులమయ్యా మేము అని ఆరాధించడానికి వచ్చిన మనలను అలాగూ చేయడానికి ఆయన ఏం అప్పగించుకున్నాడు? కొట్టువారికి నా వీపును అప్పగించింది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. కొట్టువారికి నా వీపును ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడు? అప్పగించాడు. పిలాతు గారు అప్పగించింది. అక్కడ ఎవరు అప్పగించుకున్నారు? క్రీస్తు ప్రభుల వారే. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ప్రాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు, ఆయన్నే అప్పగించుకున్నాడు. పిలాతు గారు అప్పగించింది. అక్కడ పిలాతు ఉంటే ఏమి, లేకపోతే ఏమి. లేఖనాలు ఏం కావాలి? నెరవేరాలి. కొట్టువారికి నా వీపును అప్పగించింది. తర్వాత వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను ఏం చేశాడంట? అప్పగించి తిని. కొట్టువారికి ఆయన వీపు గనక ఇయ్యకపోతే అక్కడున్న సైనికులు ఆ వీపును తీసుకోగలరా? కనీసం ఆయన మీద చేయగలరా? చేయగలరండి? చేయగలరు. నిన్ను నన్ను పరిమళ వాసనగా చేయాలని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు వీపును ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. దేనికోసం? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తినడానికి ఆయన అప్పగించాడు కదా. పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది, దున్నువారు నా వీపును దున్నిరి. మా రైతు పొలంలో దున్నేటప్పుడు సాలు ఎలా ఏర్పడతాయి? అలా ఏర్పడాయంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దేహం మీద కొరడాలతో వారు కొడుతూ ఉంటే ఆ కొరడాలు యేసుక్రీస్తు ప్రభుల వారి దేహం మీద నాట్యం చేశాయంట. ఏం చేశాయి? నాట్యం ఆడాయంట. కొట్టువారికి ఆయన వీపును అప్పగించాడు. ఎందుకు? నీవు నేను పరిమళ వాసనగా ఉండాలని. తర్వాత వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించాడు. ఎంత బాధ కదండి. మన చెంపలకున్న వెంట్రుకలు పెరిగేసి ఎంత బాధ. హాయి ఉంటుందా? బాధ ఉంటుందా? ఎంత ఆ బాధను అనుభవించాడు యేసుక్రీస్తు. తర్వాత ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖమును నేనేం చేయలేదు. ఎందుకు? నీవు నేను పరిమళ వాసనగా ఉండాలి. కొడుతా ఉన్నారు, వీపును అప్పగించాడు. వెంట్రుకలు పెరుగుతా ఉన్నారు, చెంపలు అప్పగించాడు. అవమానపరచు వారికి, ఉమ్మివేయు వారికి ఆయన ముఖమును ఏం చేసుకోలేదంట? దాచుకున్నాడు. దాదాపుగా 700 మంది సైనికులు అలా వరస పెట్టి ఆయన ముఖం మీద అలా గాండ్రించి ఉమ్మించి వేస్తూ ఉంటే కూడా ఎందుకు భరించాడో తెలుసా? నీకోసం, నా కోసం. ఎందుకు? నీవు నేను పరిమళ వాసనగా ఉండాలి. ఎక్కడో ఊరి బయట సమాజం వెలుపల ముసలమ్మ ముచ్చట్లకు తావిస్తున్న మన కోసం ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము గవిని వెలపట సిలువ శ్రమలు పొందాడు. ఎందుకోసం? నీవు నేను ఎలా ఉండాలని? పరిమళ వాసన. ఇంకా దుర్వాసనతోటి ఆయనను ఆరాధిస్తే ఆ ఆరాధన ఆయన ఏం చేయడు? స్వీకరించాడు లేదా అంగీకరించాడు కదా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యం. నా ఆరాధనలో ఆత్మ ఉండాలి, తర్వాత సత్యం ఉండాలి. సత్యముగానే ఉంటా అంటే నీ మనసు ఎక్కడో ఏమేం కావాలి కదా. దావీదు అంటాడు కదా, దావీదు హృదయము ఎవరితో కలిసిపోయిందంట? యోనాతాను హృదయం. అలాగూ ఏం కావాలి? నా ఆరాధన ఆయన గైకొనాలి అంటే, ఆయన స్వీకరించాలి అంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మతో నీ ఆత్మ నా ఆత్మ ఏం కావాలి? ఆ వచనంలో ఉన్నది అదే. దాదాపుగా మన బ్రదర్ అండ్ సంఘాలలో మొదటగా ఆ వాక్యమే కనబడుతూ ఉంటుంది. ఏమని? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యం. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా సత్యముతోను అనే పదం పెట్టొచ్చు కదా. అర్థమవుతుందా? దేవుడు సత్యముతోను అన్న పదం పెట్టొచ్చు కదా. ఎందుకు ఆత్మతోను అని పెట్టాడు? ఎందుకు పెట్టాడు చెప్తారమ్మా?
ఎందుకు పెట్టాడు చెప్తారా? ఎందుకు ఆత్మతోను అనే పదాన్ని లేదా మాటను రాయించాడంటే, ముందుగా దేవునికి ఏకం కావాల్సింది నీ ఆత్మ. ఏం కావాలి? నీ మనస్సు ఎక్కడ కేంద్రీకృతం కావాలి? దేవుని మీద కేంద్రీకృతం కావాలి. అట్టి ఆరాధన ఎలా ఉండాలి అన్నాడంటే, సత్యమైనది అయి ఉండాలి. అట్టి ఆరాధనని దేవుడు స్వీకరిస్తున్నాడు. సహోదరి సహోదరుడు, ఒకటి ఏం నేర్చుకున్నాం? మనము పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా, సరిపోని లేని జీవితం ఉండగా మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? తన శరీరానంతటినీ అప్పగించుకునేంత, నీ కోసం నా కోసం మరణించేటంతగా ఆయన అప్పగించుకున్నాడు. మనం ఏం చేయాలి? చూడండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకేం చేయాలంట? ఆయనకేం చేయాలి? ఆయనకు సమర్పించుకోవాలి. సజీవ యాగముగా. ఎలా సమర్పించుకోవాలంటే ఆయనకి? సజీవ యాగముగా. మనమున్న రీతిగానే ఆయనకు మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఏమన్నాడు తర్వాత? ఇట్టి సేవ, తర్వాత మీకు యుక్తమైనది. ఎప్పుడైతే మనము సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుంటామో, అట్టి సేవ మనకు ఏమై ఉన్నదంట? యుక్తమై. ఆ యుక్తమైనది ఎవరు స్వీకరిస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు స్వీకరిస్తారు. అట్టి ఆరాధనను మనందరము చేయడం కాదు.